హలో వీవర్స్, ఆర్గానిక్ సోయింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను ప్లాస్టిక్ బాటిల్తో హ్యాంగింగ్ ప్లాంటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో వాటర్ బాటిల్స్, సోడా బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఇలా ఏం తెచ్చుకున్నా ఈ బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా. వీటితో అనవసరంగా వాటిని వృధాగా పడేయకుండా ప్లాంట్స్ వేసుకోవటానికి 3 రకాలుగా యూజ్ చేయవచ్చు. ఈ చాకు సువ్వని ఈ బాటిల్స్ కట్ చేయడానికే యూజ్ చేస్తాను. వేరుగా వీటి కోసమే ఉంచుతాను. ఈ విధంగా వీటిని వంట చేసేటప్పుడే కాలుస్తాను. ఫస్ట్ కాల్చిన చాకుని తీసుకొని బాటిల్ని తీసుకొని మధ్యకి సగంగా కట్ చేయాలి. చాకుతో బాగా వేడి మీద ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. ఈ విధంగా అన్ని బాటిల్స్ మధ్యకి కట్ చేశాను. నెక్స్ట్ సువ్వ తీసుకొని ఒక్కొక్క బాటిల్కి ముందు వైపు మూత ఉంటుంది కదా, అటువైపు ఒక రంధ్రము, వెనక వైపు 4 రంధ్రాలు పెట్టాను. అన్నిటికీ అలాగే చేశాను. నెక్స్ట్ మూత వైపు ఉన్న భాగానికి హ్యాంగింగ్గా పైన వైపు 2 రంధ్రాలు సేమ్గా నేరుగా ఒకే వైపుగా పెట్టాను. ఈ విధంగా రంధ్రాలు పెట్టడము, బాటిల్స్ కట్ చేయడము పూర్తయింది. మా గార్డెన్లో పిల్లర్స్ ఉంటాయి. అవి ఖాళీగా ఉన్నాయి అని చెప్పి వాటికి మొక్కలేద్దామని హ్యాంగింగ్ ప్లాంటర్ అయితే తగిలించుకుంటే నీట్గా ఉంటాయి అని చెప్పి ఐడియా వచ్చింది. ఈ హ్యాంగింగ్ ప్లాంటర్ తయారు చేయడానికి ఇంట్లో పాత కేబుల్ వైర్ ఉంటే అది తీసుకున్నాను. ఇంత పెద్ద వైర్ ఎందుకు తీసుకున్నానంటే పిల్లర్స్కి తగిలించినప్పుడు నాకు వాటర్ పోయటానికి అందాలి కదా, అందుకని ఇంత పొడుగు వైర్ తీసుకున్నాను. ఇప్పుడు మూత వైపు భాగం తీసుకొని దానికి పై వైపు రంధ్రాలు పెట్టాను కదా, ఆ రంధ్రాల్లో నుంచి ఒకవైపు నుంచి వైరు చివర ముడివేసి ఇంకొక వైపు ఆ చివర ముడివేసి 2 అలా ముడివేసి హ్యాంగింగ్ ప్లాంటర్ తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో మొక్క వేసుకుందాము. దీంట్లో ఫస్ట్ ఎండు ఆకులు వేసి దాని మీద ఇసుక పోసి మొక్క నాటాను. దీంట్లో మనీ ప్లాంటు, నాచు, టేబుల్ రోజులు ఇలా చిన్న చిన్న మొక్కలు, వాము మొక్క ఇలాంటివి వేసుకుంటే నీట్గా బాగా ఉంటాయి. నెక్స్ట్ బాటిల్ అడుగు భాగం తీసుకొని ఇందాక 4 రంధ్రాలు పెట్టాం కదా, ఆ బాటిల్ తీసుకొని దానిలో కూడా కొంచెం ఎండుటాకులు ఇసుక పోసి దీంట్లో అయితే వాము మొక్క నాటాను. ఇలాంటివి అంతకుముందు కూడా చాలా తయారు చేశాను, వాటిని చూపిస్తాను. హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చాలా తయారు చేసి పిల్లర్స్కి తగిలిచ్చాను, అవి కూడా చూడండి. 3వ రకంగా ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ 2 బాటిల్స్ చూడండి ఎంత అందంగా నాచు, టేబుల్ రోజు పెరిగాయో. ఈ బాటిల్స్ ఇలా పడేయకుండా ఇలా కట్ చేసి ఇలా మొక్కలు వేసుకోవటం వల్ల మన గార్డెన్ కూడా అందంగా ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.